మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్యూపీ ఎఫ్పి రమేష్ పసుపులేటి గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. అసలు పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా, లేదా ఇలా నిలకడగా ఉంటుందంటారా? అసలు గోల్డ్ రేట్ ఎప్పటికైనా పైకి వెళ్ళాల్సిందే. ఓకే. ఇప్పుడు 1,00,000 ఉంది, 1,20,000 అవ్వాల్సిందే. గత 18 నెలల్లో గోల్డ్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. లాస్ట్ 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ 55,000 ఉంది. ఇప్పుడు 1.5 ఇయర్ బ్యాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలిసినట్లే 1 lakh దగ్గరలో ఉంది. ఆల్రెడీ ఆల్ టైమ్ హై 1,03,000 టచ్ చేసి మళ్ళీ ఇప్పుడు 1,98,000 99,000 ఉంది. సో ఎప్పటికైనా రిటర్న్ ఇవ్వాల్సిందే గోల్డ్. ఇన్ఫ్లేషన్ కన్నా 1% ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్. సో 1,20,000 వెళ్తుంది 1 ఇయర్లో, కానీ ఒకేసారి వెళ్ళదు 1,20,000. ఇప్పుడు 1 lakh నుంచి డెఫినెట్గా మన గోల్డ్ 90,000కి రావాల్సిందే. 90,000 తగ్గాల్సిందే. ఎందుకంటే ఒకసారి పెరిగింది కదా, గత 1.5 ఇయర్లో డబుల్ అయింది గోల్డ్. కానీ కంపల్సరీగా తగ్గాల్సిందే. తగ్గితేనే సామాన్యులు మళ్ళీ కొనుక్కోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ పెరిగింది కాబట్టి చాలామంది ప్రాఫిట్స్ తీసేసుకుంటున్నారు, గోల్డ్లోంచి డబ్బులు విత్డ్రా చేస్తున్నారు. అందుకని గోల్డ్ కంపల్సరీగా తగ్గాల్సిందే. ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా తగ్గిద్ది, కంపల్సరీ తగ్గిద్ది. తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయాలి కొంచెం, ఎందుకంటే సపోజ్ తగ్గలేదు అనుకోండి, మళ్ళీ ఏమైనా యాక్చువల్గా గోల్డ్ ఎప్పుడు పెరిగిద్ది అంటే వార్స్ వచ్చినప్పుడు పెరిగిద్ది. చాలా వార్స్లో పెరిగింది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ వచ్చినప్పుడు పెరిగింది, తర్వాత ఇజ్రాయెల్ హమాస్ వార్ వచ్చినప్పుడు పెరిగింది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వచ్చినప్పుడు పెరిగింది, మన ఇండియా పాకిస్తాన్ మినీ వార్ వచ్చినప్పుడు పెరిగింది, తర్వాత ట్రంప్ టారిఫ్ వార్లో కూడా పెరిగింది. టారిఫ్ వార్, సో ఇంకా టారిఫ్ వార్ కొద్ది రోజులు నడుస్తుంది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. యాక్చువల్ గోల్డ్ ఇప్పుడు పడాల్సింది, కానీ టారిఫ్ వార్ ఇంకా రన్ అవుతుంది, ఇంకా ఉక్రెయిన్ రష్యా వార్ స్లోగా రన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి గోల్డ్ హోల్డ్ చేస్తుంది. కానీ డెఫినెట్గా 90,000కి వస్తుంది గోల్డ్ మళ్ళీ ఈ జర్నీలో. కాబట్టి ఎవరిని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈటీఎఫ్లని ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు, మన డీమ్యాట్లో దొరుకుతాయి. అందులో మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐపి డీమార్ట్లో దొరుకుతుందా సార్? డీమ్యాట్ అని మనం ఈక్విటీ షేర్స్ కొనుక్కోవడానికి డీమ్యాట్ అకౌంట్ లాగే మనం డీమ్యాట్లో ఇవి కూడా కొనుక్కోవచ్చు. షేర్లు ఎలా కొంటాము డీమ్యాట్ అకౌంట్లో, గోల్డ్ ఈటీఎఫ్లు కూడా ఉంటాయి. డిజిటల్ గోల్డ్ అంటారు, పేపర్ గోల్డ్ అంటారు. ఇవి కొనుక్కోవచ్చు. గోల్డ్ పెరుగుతున్నప్పుడు అవి పెరుగుతాయి, గోల్డ్ తగ్గినప్పుడు అవి తగ్గుతాయి. సో ఇలా కొంచెం నెల సపోజ్ మన దగ్గర 2,000 ఉంటే 2,000 కొనుక్కోవచ్చు, 1,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు కొనుక్కోవచ్చు, 5,000 ఉంటే 5,000 కొనుక్కోవచ్చు. కంపల్సరీ గోల్డ్ తగ్గిద్ది. తగ్గినప్పుడు మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మళ్ళీ గోల్డ్ పెరిగిద్ది, 1 ఇయర్కి పెరిగినప్పుడు మనకు కొంచెం వాల్యూ వస్తుంది. అంటే మనం మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ఎలా చేస్తున్నామో గోల్డ్లో కూడా చేసుకోవాలి ఇలాగ ఎస్ఐపి. కానీ ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, గోల్డ్ గురించి చాలామంది ఫస్ట్ క్వశ్చన్ వేసేది గోల్డ్ బాగా పెరిగిపోయింది అని మనం కొనగలుగుతామో లేదో ఫ్యూచర్లో, సో మనం కొనలేకపోతే ఏంటి గోల్డ్ ఇలా అనుకుంటుంటారు. కానీ హిస్టారికల్గా గోల్డ్ పెద్ద రిటర్న్స్ ఏం లేవు. సో అంటే హిస్టరీ మొత్తం చూస్తే గోల్డ్ ఓవరాల్ రిటర్న్ ఓన్లీ 12%. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1995లో గోల్డ్ 4,400 ఉంది, 10 grams గోల్డ్ 4,400. ఇవాళ 1 lakh ఉంది. సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 1995లో యావరేజ్ శాలరీ 4,400 ఉంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఒక 1 month శాలరీ పెడితే 10 గ్రాములు బంగారం వచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ యావరేజ్ శాలరీ 1 lakh ఉంది, అవునా కదా? సో గవర్నమెంట్ యావరేజ్ శాలరీ 1 lakh ఉంది. ఇప్పుడు కూడా 1 lakh పెడితే 10 grams గోల్డ్ వస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా గోల్డ్. అప్పుడు శాలరీ తగ్గట్టు అప్పుడు అట్లా ఉంది రేటు, ఇప్పుడు శాలరీ తగ్గట్టు ఇలా అయిపోయింది. మనకన్నా ముందు జనరేషన్లో గోల్డ్ అప్పట్లో 4,495లో 4,400 10 గ్రాములు, ఇప్పుడు 1 lakh 10 గ్రాములు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లక్షలు కోట్లు అయితే అయిపోలేదు కదా, మనకు అందకుండా ఎక్కడికి వెళ్ళిపోలేదు. సో ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి గోల్డ్. ఇంకొక విషయం చూస్తే ఆల్మోస్ట్ 2012 నుంచి 2012 నుంచి 2022 వరకు గోల్డ్ ఇచ్చిన రిటర్న్ 6.5%. అసలు 2010 నుంచి 2015 వరకు కూడా పెద్ద రిటర్న్ ఇవ్వలేదు గోల్డ్, ఓన్లీ 5% రిటర్న్ ఇచ్చింది. సరే 10 ఏళ్ళు చూసుకుంటే 2012 నుంచి 2022 వరకు కూడా 6.5% రిటర్న్ ఇచ్చింది. ఆ టైంలో నిఫ్టీ ఇచ్చిన రిటర్న్ 14%. సో లాస్ట్ 35 years చూసుకున్నా కూడా నిఫ్టీ ఇచ్చిన రిటర్న్ 14% ఉంది.
గోల్డ్ ఇచ్చిన రిటర్న్ 12%. కానీ మనకి ఈక్విటీలో కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం 1990s ఎవరైనా ఎల్డర్స్ ఒక 10,000 కానీ కొన్ని కంపెనీస్ సపోజ్ ఎక్కడ మనం ఏమి ప్రమోట్ చేయట్లేదు, లేకపోతే మనం ఏమి సజెషన్ చెప్పట్లేదు, జస్ట్ డిస్క్లైమర్. ఇదేంటంటే ఒక ఎగ్జాంపుల్, విప్రో షేర్ కానీ కొన్ని ఉంటే 10,000 పెట్టి 1990లో, ఇవాళ దాని విలువ 700 కోట్లు. అప్పట్లో 10,000 పెట్టి గోల్డ్ కొని ఉంటే 30 గ్రాములు వచ్చేది. 1990లో 10,000 పెడితే 30 గ్రాములు వచ్చేది. ఇవాళ దాని విలువ 3 లక్షలు. అదే 10,000 విప్రో షేర్లో పెట్టుంటే ఇవాళ 700 కోట్లు దాని విలువ. ఇంకా అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ చూస్తే 1992లో ఐపీఓకి వెళ్ళింది. దాని మార్కెట్ క్యాప్ 30 కోట్లు, ఇవాళ 12 లక్షల కోట్లు మార్కెట్ క్యాప్. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. సో రిలయన్స్ కానివ్వండి, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 140 కోట్లు ఐపీఓకి వెళ్ళింది. లేకపోతే దివీస్ ల్యాబొరేటరీస్ కూడా 200 కోట్లు ఐపీఓకి వెళ్ళింది. ఇవాళ 2 లక్షల కోట్ల కంపెనీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15 లక్షల కోట్ల కంపెనీ. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చాలా నార్మల్ పీపుల్కి తెలియదు కదా సార్. ఇలా అంటే ఈక్విటీలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ఎవరికి అంత దాని మీద అవగాహన ఉండదు. అంతే. యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ ఏంటంటే అట్రాక్షన్ అసెట్. అంటే మనం పెట్టుకుంటాం కాబట్టి మనకు కనబడతా ఉంటుంది. ఈ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఏంటంటే మనకి మనం ఫీల్ అవ్వాల్సింది, ఐ మీన్ మనం టచ్ చేసి ఫీల్ అవ్వలేము. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. సో అందువల్ల వాటి విలువ మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. గోల్డ్ ఏంటంటే మనం ఆభరణాల్లో పెట్టుకుంటాం కాబట్టి. మన ఇండియాలో ఆభరణాల్లో చూస్తున్నారు, కానీ వరల్డ్ వైడ్కి అసలు గోల్డ్ అనేది గ్లోబల్ మార్కెట్. మన ఇండియన్ మార్కెట్ ఓన్లీ 3%. 97% వరల్డ్ ట్రేడ్ చేస్తుంది. సో మనము మ్యారేజెస్ వస్తే గోల్డ్ పెరుగుతుంది అనుకుంటాం, లేదా ఆషాఢం వస్తే తగ్గుతుంది అనుకుంటాం. వీటన్నిటికి సంబంధమే లేదు. గోల్డ్ వరల్డ్ మొత్తం డిమాండ్ మీద సో గోల్డ్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇలా హిస్టరీ మొత్తం చూసుకున్నా గోల్డ్ ఇచ్చిన 12% రిటర్నే. రియల్ ఎస్టేట్లో కూడా మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇన్ని ఉంటాం. ఎవరో 10,000 సపోజ్ కోకాపేటలో ఎవరు 1990లో 10,000 పెట్టుంటే ఇప్పుడు కోట్లు అయింది, కొన్ని కోట్లు అయింది. కానీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్, ఐ మీన్ ఈక్విటీలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ రిస్క్ ఉంటుంది. కొన్ని కోట్లు అయి ఉండొచ్చు, ఎవరైనా కబ్జా చేస్తుంటే మొత్తం పోయి ఉండొచ్చు కూడా. షేర్లు కూడా కొన్ని కోట్లు అయి ఉండొచ్చు, కొన్ని కంపెనీలు జీరో కూడా అయిపోయి. వీటిలో రిస్క్ ఉంటుంది, గోల్డ్లో రిస్క్ ఉండదు. రిస్క్ లేకుండా 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చింది కాబట్టి ఓకే. కానీ ఇదే మ్యాజిక్స్ చేయదు, మనం రాత్రికి ధనవంతులు చేయదు. రాత్రికి అవసరం 30 ఏళ్ళకు కూడా ధనవంతులు చేయదు. సో అందుకని ఏంటంటే గోల్డ్ని కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి. మన పోర్ట్ఫోలియోలో ఒక 10 to 15% కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అంత రిస్క్ లేకుండా 12% ఇచ్చేది దొరకదు కూడా మనకి. ఎందుకంటే రిస్క్ లేకుండా పోస్ట్ ఆఫీసు చూస్తే ఓన్లీ 6 to 7%, ఎఫ్డీలు చూస్తే 6 to 7%. ఇది రిస్క్ లేకుండా 12% ఇస్తుంది కదా. సో అందుకని గోల్డ్ కొంత భాగం పెట్టుకొని, ఈక్విటీ గురించి మనకు తెలియదు కాబట్టి, ఏ షేర్లు మల్టీ బ్యాగర్లు అవుతాయి, ఏ షేర్లు జీరో అవుతాయి తెలియదు కాబట్టి, మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుకుంటే గోల్డ్ కన్నా చాలా ఎక్కువ రిటర్న్ వస్తుంది. అందుకని గోల్డ్ని కొంచెం మన పోర్ట్ఫోలియోలో ఒక చిన్న అసెట్లా పెట్టుకోవాలి. కానీ వీటి గురించి మనం ఎక్కువగా ఆలోచించి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు బెస్ట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటారా? డెఫినెట్గా గోల్డ్తో పోలిస్తే గోల్డ్ కూడా మంచిదే, మ్యూచువల్ ఫండ్ కూడా మంచిదే. కానీ లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండే కొద్దిగా ఎక్కువ రిటర్న్ ఇస్తుంది గోల్డ్ కన్నా. ఓకే, అప్పుడు 90sలో కానీ ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు కాబట్టి కొంచెం అవగాహన వస్తుంది. కానీ నార్మల్గా అయితే అప్పటి నుంచి కూడా ఎవరికి సరిగా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.